మండే మార్నింగ్ మళ్ళీ అలారం మోగింది. అబ్బా మండేనా, మళ్ళీ ఆఫీసా, ఇలాంటి మాటలతోనే మన డే స్టార్ట్ చేస్తాం. మనం కట్టాల్సిన ఈఎంఐస్, స్ట్రెస్, ఆఫీస్లో టెన్షన్స్, టార్గెట్, బిల్స్, అచీవ్ చేయాల్సినవి ఎన్నో మన మైండ్లో రన్ అవుతూనే మన ఆఫీస్కి రెడీ అవుతుంటాం. ఎందుకంటే మనకు తెలుసు మనం కట్టాల్సిన ఈఎంఐస్ ఆగవని, మనకు తెలుసు మనం కట్టాల్సిన బిల్స్ ఆగవని, మనకు తెలుసు మన రెస్పాన్సిబిలిటీస్ మన కోసం కొన్ని రోజులు, కొన్ని సంవత్సరాలు పోస్ట్ పోన్ అవ్వవని. హాయ్ అండి, నేను అభిలాష్ చిరగోని. మరి మండే మార్నింగ్ ప్రెషర్ ఎంతకాలం అండి? మీకు 60 ఏళ్ళు వచ్చేంతవరకా? మీ 60 ఏళ్ళ తర్వాత కూడా మండే మార్నింగ్ ప్రెషర్తోనే లేవాలనుకుంటున్నారా? ఆ టెన్షన్లోనే బ్రతకాలనుకుంటున్నారా? అసలు ఆ ఆలోచన కూడా భయాన్ని గురి చేస్తుంది. హార్ష్ రియాలిటీ ఏంటంటే, జీవితంలో ఒకరోజు మన శరీరము పని చేయాలని అనుకోకపోవచ్చు, లేదా మన శరీరం సహకరించకపోవచ్చు. అలాంటి సిచ్యువేషన్లో కూడా మన సిచ్యువేషన్స్ మనల్ని పని చేయమని ఫోర్స్ చేస్తే అది ఎంత బాధాకరంగా ఉంటుంది, ఎంత డేంజరస్గా ఉంటుంది ఒకసారి ఆలోచించండి. చాలామంది జీవితం అంతా కూడా డబ్బు కోసం పనిచేస్తూనే ఉంటారు. కానీ వాళ్ళ రిటైర్మెంట్ తర్వాత వాళ్ళ డబ్బు వాళ్ళ కోసం పనిచేయాలని ఎవ్వరు ఆలోచించరండి. అప్పుడు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ రావాల్సిన ఏజ్లో ఫైనాన్షియల్ ఫియర్ స్టార్ట్ అవుతుందండి. మీరు మెడిసిన్స్ కొనడానికి కూడా ఆలోచించాల్సిన పరిస్థితి, పిల్లల మీద డిపెండ్ అవ్వాల్సిన పరిస్థితి, మీ ఖర్చులు, మీ అవసరాలు చూసి మౌనంగా ఏడవాల్సిన పరిస్థితి వస్తుందేమో. ఒకసారి పరిస్థితిని ఊహించండి. మండే మార్నింగ్ ఆఫీస్ వెళ్ళడం మీ చాయిస్తో కాకుండా అది మీకు ఒక నెసెసిటీ అయితే, అది కదా రిటైర్మెంట్ ప్లానింగ్ లేకపోవడానికి రియల్ కాస్ట్. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, జీవితంలో ఒకరోజు మీ శాలరీ ఆగిపోయే ఏజ్ వస్తుంది. కానీ ఖచ్చితంగా మీ అవసరాలు, మీ కోరికలు ఆగిపోయే ఏజ్ ఎప్పటికీ రాదు. అందుకే రిటైర్మెంట్ ప్లానింగ్ అనేది డబ్బున్నోళ్ళ కోసం కాదండి. ఫ్యూచర్లో డిగ్నిటీగా బ్రతుకుతాం, ఎవరి మీద ఆధారపడకుండా బ్రతుకుతాం అనుకునే ప్రతి ఒక్కరి కోసం. సో ఇప్పటికీ రిటైర్మెంట్ ప్లానింగ్ చేయకపోతే ఈ నిమిషం రిటైర్మెంట్ ప్లానింగ్ మీద ఆలోచన స్టార్ట్ చేయండి. మనకున్నటువంటి రిటైర్మెంట్ ఆప్షన్స్ ఏంటి, ఎలాంటి రిటైర్మెంట్ ప్లాన్స్ని మనం కన్సిడర్ చేయొచ్చు, అలాంటి వివరాలన్నీ రేపటి వీడియోలో డిస్కస్ చేద్దాం. నమస్కారం.